హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమోషి. సో దెన్ మనం ఈ వీడియోలో సీటెట్ మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి విధంగా వస్తాయి. డైరెక్షన్ మ్యాప్ అలాగే ట్రైన్ డిస్టెన్స్కి సంబంధించి మనకి ప్రశ్నలు అనేవి ఏ విధంగా అడుగుతాడు అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ ఒక్క వీడియోలో మొత్తం ఓవరాల్గా నేను డిస్టెన్స్ని కవర్ చేసుకుంటూ మ్యాప్ని అలాగే డైరెక్షన్ని కవర్ చేసుకుంటూ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లోనే షేర్ చేస్తానండి. క్వశ్చన్స్ అసలు ఎలా అడుగుతాడు ఏంటి అన్నది చూద్దాం. అయితే సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి కనెక్ట్ అయి ఉండండి. టైం లేదు కదా, డైలీ ఫాలో అవుతూ ఉండండి. స్పీడప్ చేసేయాలండి మీరు ప్రిపరేషన్ని. సో ఇంకో విషయం ఏంటంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, క్రిస్మస్ ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. క్రిస్మస్ ఆఫర్స్లో ఎవరైనా కోర్స్లో బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మన ఛానల్ యాప్లో మీకు క్లాసెస్ ఆఫర్స్ ఉన్నాయండి, క్రిస్మస్ ఆఫర్స్. సో క్లోజ్ అవ్వకముందే జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి. టైం ఉంది కాబట్టి ఇప్పుడు జాయిన్ అయినా మీకు మ్యాక్సిమం మీరు క్వాలిఫై అయితే అవ్వగలరు. 90+ మీరు స్కోర్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ డిస్టెన్స్కి సంబంధించి క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ మడ్గా ఆన్ నగర్కోయిల్ ఈజ్ నియర్లీ 1134 kilometers. If the distance is covered by a train 21 hours, the average speed of a train between railway station of these two cities meter per second. మీటర్ పర్ సెకండ్స్లో అసలు ఈ టూ సిటీస్ని రైల్వే స్టేషన్స్ ఏవైతే ఇక్కడ రైల్వే స్టేషన్స్ మనకి ఏమేమి ఇచ్చాడు, నగర్కోయిల్ రైల్వే స్టేషన్ అలాగే మనకి మడ్గా. సో ఈ రెండిట్ల మధ్య యావరేజ్ స్పీడ్ డిస్టెన్స్ అనేది మనకి ఎన్ని గంటల్లో ఆ రెండు కూడా మనకి ట్రైన్ అనేది రీచ్ అవుతుంది. ఆ ట్రైన్ ఎన్ని గంటలు ప్రయాణం చేసింది, 21 hours అయితే మనకి ప్రయాణం అయితే చేసింది. సో ఎన్ని కిలోమీటర్లు అండి ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ మనకి 1134 కిలోమీటర్స్. అయితే ఈ కిలోమీటర్స్ మనకి ఏంటండి పర్ సెకండ్కి ఎన్ని మీటర్స్ వరకు ఎంత వేగంతో మనకి స్పీడ్తో మనకి ట్రైన్ వెళ్ళిందని మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. ఇది ఎక్కువ సీటెట్ బాగా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ అనమాట. సో అందుకే నేను ఫస్ట్ ఈ క్వశ్చన్ తీసుకున్నాను. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాకు మర్చిపోద్ది. ఇప్పటి నుండి మీకు చాలా మంచి ప్రిపరేషన్ టిప్స్. సో అడిగిన క్వశ్చన్స్కి మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, తక్కువ టైంలో ఏ విధంగా సాల్వ్ చేయాలనుకోండి మనం డిస్కస్ చేద్దాం. సో ఏమీ లేదండి, ఇక్కడ చాలా ఈజీ. ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా వేద్దాం. యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ బై టైం కదా. కదా సో మనకి డిస్టెన్స్ అంతా 1134 అన్నాడు. సో టైం ఎంత పట్టింది మనకి ట్రైన్ రీచ్ అవ్వడానికి? టైం ఎంత పట్టిందండి, 21 hours అయితే పట్టింది కదా. సో రెండిటిని మనం డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. చూడండి మనం డివైడ్ చేద్దాం. మనం 7 టేబుల్లో చూద్దాం. 7 3 జర్ అలాగే 7 1 జర్ మనం తీసేస్తే ఇంకా మనకి ఏంటంటుంది 4 మిగులుతుంది కదా. 4 ప్లస్ ఇక్కడ 3 ఏమవుతుందండి, 43 అవుతుంది. బట్ మనకి 43 అనేది డైరెక్ట్గా మనకి 7 టేబుల్లో కౌంట్ అవుతుంది కదా. మనకి 7 6 జర్ 42 ఇంకా మనకి 1 మిగులుతుంది కదా ఇక్కడ. సో 14 అవుతుంది కదా. సో 14 అంటే 7 2 జర్ 14 162. మళ్ళీ 3 టేబుల్ చూడండి. 3 1 జర్ 3 5 జర్ 15 అండ్ 1 ప్లస్ చేస్తే 12 3 4 జర్ 12 ఎంతండి మనకి 54 అయితే మనకి వచ్చిందనమాట. సో ఈ 54 ఏంటండి మనకి కిలోమీటర్స్ పర్ అవర్. సో మనకి ఇక్కడ ఏమడిగాడు, మీటర్ పర్ సెకండ్ అడిగాడు. సో ఈ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మనం చేంజ్ చేయాలి అంటే 18తో మనం మల్టిప్లై అయితే చేయాలి. మనకి వచ్చిన ఆన్సర్ ఏదైతే కిలోమీటర్స్ పర్ అవర్ 54 కిలోమీటర్స్ పర్ అవర్ని 5/18తో మనం మల్టిప్లై చేస్తే మనకి ఏంటండి మీటర్ పర్ సెకండ్ అయితే మనకి వస్తుంది. ఒకసారి మల్టిప్లై చేద్దాం. చూడండి మల్టిప్లై చేస్తే మనకి సో 18 1 జర్ 18 3 జర్ 54. సో 3 × 5 = 15 అండి. 15 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. సో డైరెక్ట్ మీకు ఇక్కడ క్వశ్చన్లో మీకు కేవలం కిలోమీటర్స్ పర్ అవరే అడిగాడు అనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ ఆన్సర్ 54 అయిపోతుంది డైరెక్ట్. కానీ ఇక్కడ మనకి మీటర్ పర్ సెకండ్ అడిగాడు.
మీటర్ పర్ సెకండ్ అడిగాడు కాబట్టి మనం మళ్ళీ ఏంటంటే కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్లోకి చేంజ్ చేయాలి. సో మనం మీటర్స్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలంటే 5/18తో మనం మల్టిప్లై అయితే చేయాలి. ఇది రూల్ అనమాట. దేనికంటే యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అయితే మనకి ఇక్కడ కరెక్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకి క్వశ్చన్లో మీటర్ పర్ సెకండ్ అయితే అడిగాడు కాబట్టి. సో 15 మీటర్ పర్ సెకండ్. అలా కాకుండా మీకు కిలోమీటర్స్ పర్ అవరే అడిగితే మీకు ఆప్షన్ 54 అనేది మీకు ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో మీరు క్వశ్చన్ బట్టి మీరు సమ్ యొక్క ఆన్సర్ని పిక్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాప్ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్ ప్రింటెడ్ ఇన్ ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ క్లాస్ 5th 1 centimeter distance is equal to a distance of 110 meters. సో ఈ క్వశ్చన్లో చూడండి మనకి ఇక్కడ గోల్కొండకి సంబంధించిన క్వశ్చన్ అయితే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి ఈ డిస్టెన్సు అలాగే డైరెక్షన్ అలాగే మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా సీటెట్లో బాగా రిపీటెడ్గా ఉంటాయి. సో పేపర్ 1 వాళ్ళకైతే కన్ఫర్మ్గా వస్తుంది. పేపర్ 2లో మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్లో యావరేజ్ స్పీడ్కి సంబంధించి క్వశ్చన్ వస్తుందండి. డైరెక్షన్ సంబంధించి మెయిన్గా సోషల్ వాళ్ళకి తప్పకుండా మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో 1 సెంటీమీటర్ ఏదైతే మనకి గోల్కొండ కోటకు సంబంధించి వాల్స్ ఉంటాయి కదా, సో ఆ వాల్స్ యొక్క డిస్టెన్స్ 1 సెంటీమీటర్ అనేది మనకి చూడండి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 110 మీటర్స్ అండి. 1 సెంటీమీటర్ డిస్టెన్స్ అనేది 110 మీటర్స్కి ఈక్వల్గా ఉంది. అయితే ఇక్కడ మనకి ఒక దర్వాజా అంటే ఏంటంటే పెద్ద మనకి ఎంట్రన్స్లోనే చాలా పెద్ద వాల్స్ చాలా దర్వాజాస్ ఉంటాయి కదా. సో మరి ఒక దర్వాజా కూడా మనకి డిస్టెన్స్ అనేది 14.2 సెంటీమీటర్స్ ఉంటే అలాంటి 2 దర్వాజాల మధ్య ఉండే డిస్టెన్స్ అనేది 2 వాల్స్ గ్రౌండ్ వాల్స్ మధ్య ఉండే మినిమం డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది అనేసి మనకి క్వశ్చన్ అడిగారు. సో యాక్చువల్గా వాళ్ళు డిస్టెన్స్ని దేనికి ఈక్వల్ చేశారు? 1 సెంటీమీటర్ డిస్టెన్స్ అనేది మనకి 110 మీటర్స్కి ఈక్వల్ అయింది. సో సీటెట్లో మనకి క్వశ్చన్స్ చాలా పెద్దగా ఉంటాయి. సో పెద్ద క్వశ్చన్ చూసిన వెంటనే బాబు ఇంత పెద్ద ఉందేంటి క్వశ్చన్, కానీ ఆన్సర్ అనేది మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఈ డైరెక్షన్ మ్యాప్ సింపుల్గా మనకు తెలిస్తే ఫార్ములాస్ తెలిస్తే ఎలా చేయాలో తెలిస్తే మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ మ్యాప్లో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 110 మీటర్స్ అని ఇచ్చాడు. సో అలాంటప్పుడు 14.2 సెంటీమీటర్స్ అనేది ఎన్ని మీటర్స్కి ఈక్వల్ అన్నది ముందు మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మరి చూద్దాం. సో ఫైండ్ అవుట్ చేయాలంటే 14.2 ఇంటూ 110 చేయాలి. బికాస్ 1 సెంటీమీటర్ అనేది 110 మీటర్స్కి ఈక్వల్ అయినప్పుడు ఇలాంటి ఎన్ని సెంటీమీటర్స్ 14.2 సెంటీమీటర్స్ ఎన్ని మీటర్స్కి ఈక్వల్లో తెలియాలంటే మనం 110తో మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేద్దాం. చూడండి మల్టిప్లై చేస్తాను నేను. ముందు పాయింట్ లేకుండా మల్టిప్లై చేసి తర్వాత పాయింట్తో మల్టిప్లై చేద్దాం. జీరో 1 2 Z 2 1 4 Z 4 1 1 Z 1 1 2 Z 2 1 4 Z 4 1 1 Z 1. సో ఎంత వచ్చిందండి? 0 2 6 5 1 ఎంత వచ్చింది మనకి? చూడండి ఇక్కడ రాస్తున్నాను నేను. సో మల్టిప్లై చేస్తే మనకి ఇంత ఆన్సర్ అయితే వచ్చిందండి. సో మనకి ఇక్కడ చూడండి 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. అప్పుడు ఎంత అవుతుందండి మనకి? పాయింట్లో 0 అవుతుంది కదా. సో 1562 అవుతుంది. ఏంటి 1562 అయితే మనకి అవుతుంది. ముందు పాయింట్ లేకుండా మల్టిప్లై చేసి ఆ తర్వాత నేను పాయింట్ పెట్టాను. 1 డిజిట్ తర్వాత పాయింట్ పెడితే మనకి 0 ఏంటి మనకి కౌంట్లోకి రాదు. అప్పుడు 1562 అవుతుంది. 1562 మీటర్స్. మనం ఏం చేసాం? సెంటీమీటర్స్ని మీటర్స్లోకి చేంజ్ చేసాం. ఇవి 2 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 1562 మీటర్స్ వచ్చింది.
సో మనకి ఇక్కడ ఏం కావాలి, కిలోమీటర్స్ కావాలి. మీటర్స్ అడిగాడా, కిలోమీటర్స్ అడిగాడు. సో మనకి కిలోమీటర్స్ కావాలి అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. 1 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. మనకి ఎంత వచ్చిందండి ఆన్సర్ ఇక్కడ? సెంటీమీటర్స్ని మనం మీటర్స్లో మార్చినప్పుడు 1562 మీటర్స్ వచ్చింది. పర్ 1000 చేయాలి. 1000 చేస్తే ఎంత వస్తుందండి మనకి? 1.562 వస్తుంది. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కదా, 3 జీరోస్. సో మనకి పాయింట్ అనేది మనకి ఇక్కడ పెట్టుకుంటాం. 1.562. ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి? 1.562 మనకి కరెక్ట్ అవుతుంది. సో ఎందుకంటే డైరెక్ట్ మనకి ఇక్కడ ఆన్సర్లో మీటర్స్లోనే 1562 ఉందనుకోండి, ఆప్షన్లో మీరు పుట్ చేస్తారు. కానీ ఇక్కడ మనకి కిలోమీటర్స్లో చేంజ్ చేయమన్నాడు. అందుకే మనకు 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. కాబట్టి మనం 1562 మీటర్స్ని కిలోమీటర్స్లో మార్చాలంటే బై 1000 చేయాలి. 1000 చేసినప్పుడు యాక్చువల్గా మనకి పాయింట్ అనేది మనం 3 డిజిట్స్ ముందు పెట్టుకుంటాం కదా, 1.562. పాయింట్ పెట్టుకునేటప్పుడు కూడా ఇక్కడ జీరోస్ మీరు కౌంట్ చేసుకోవాలి. 1 2 3 1 2 3 ఈ విధంగా కౌంట్ చేసుకుని మీరు పెట్టుకోవాలి సార్. సో ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలాసార్లు బాగా రిపీట్ అయిన క్వశ్చన్ అండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ మీరు వెళ్ళి సీటెట్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. సీటెట్లో ఎక్కువగా ప్రీవియస్ ఇయర్స్ అనేవి బాగా రిపీటెడ్గా అడుగుతాడు. సో ఇలాంటి టైప్లో ఎలా ఇచ్చినా మీరు ఇలాగే చేయాలి. ఇలా చేస్తేనే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. చూడండి, ఏ పర్సన్ బోర్డెడ్ ఏ ట్రైన్ ఆన్ 2/1/2015 అండి. సో ఇది కూడా ఎప్పుడు అడిగాడు? సీటెట్ ఫిబ్రవరి 2015లో అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ 2015లో ఒక పర్సన్ ఏం చేయండి, ట్రైన్ అయితే ఎక్కడ నుండి? మడ్గాన్ అండి. మడ్గాన్ టు నగర్ కోయిల్ అనే ఊరు వెళ్తున్నాడు అనమాట. సో ఈయన మడ్గాన్లో ఎప్పుడు ఎక్కాడండి? 2వ తారీఖు 1వ నెల 2015లో ఎక్కాడు. సో ఎన్ని గంటలకి డిపాజిట్ టైం అంటే ఎక్కిన టైం ఎన్ని గంటలకి ఎక్కాడండి? 07:45. అంటే ఇది 12 అవర్స్ టైం కాదు. మనకి రైల్వే స్టేషన్లో ఏ ఫార్మాట్ ఉంటుంది? 24 అవర్స్ టైం ఫార్మాట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి టైమింగ్ ఏంటి, ఎన్ని గంటలకి ఎక్కాడు ఒక పర్సన్, ఎవరో ఒక పర్సన్ మనకి మడ్గాల్లో 2/1/2015 7:45 అయితే ట్రైన్ ఎక్కాడు. సో ఆ ట్రైన్ అనేది ఈ ప్లేస్కి, ఏ ప్లేస్కి? నగర్ కోయిల్ అనే ప్లేస్కి ఎప్పుడు రీచ్ అయింది? సో ఆ నెక్స్ట్ డే 4:45కి అయితే రీచ్ అయింది. అంటే 4:45కి రీచ్ అయింది. అంటే 3/1/2015 ఆ నెక్స్ట్ డే అయితే రీచ్ అయింది. సో ఈ రెండు ఏదైతే మనకి మడ్గాను అలాగే నగర్ కోయిల్ మధ్య ఉన్న డిస్టెన్స్ దూరం ఎంత అంటున్నాడు మనకి? 40. అంటే మనకి 1140 కిలోమీటర్స్ అయితే మనకి దూరం అయితే మనకి ఉందన్నమాట. సో అయితే ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అనేది మనకి కనుక్కోమన్నాడు. యావరేజ్ స్పీడ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక చేసినట్లే యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి యావరేజ్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడం ఏంటండి మనకి? ఫార్ములా ఏంటి? ఇందాక ఫస్ట్ సమ్లో చెప్పాను, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం చేస్తే మనకి యావరేజ్ స్పీడ్ అనేది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఆల్రెడీ డిస్టెన్స్ వచ్చేసింది ఎంత మనకి? 1140 1140 అయితే మనకి డిస్టెన్స్ ఉంది. మరి టైం ఎలా తెలియాలి? టైం ఇక్కడ 24 అవర్స్ ఫార్మాట్ ఇచ్చాడు చూడండి. 24 అవర్స్ ఫార్మాట్ ఇచ్చినప్పుడు ముందు మనం టైంని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ట్రైన్ అనేది ఎప్పుడు బయలుదేరింది మనకి? డిపాజిట్ టైం అంటే మనకి మడ్గాన్ నుండి ఎప్పుడు బయలుదేరింది అనమాట. డిపాజిట్ అంటే చూడండి 7:45కి 7:45కి బయలుదేరింది. ఎప్పుడు రీచ్ అయింది? 4:45 ఆ నెక్స్ట్ డే 4:45కి రీచ్ అయింది. ఇప్పుడు మనం ఒక 24 అవర్స్ ఫార్మాట్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 24 అవర్స్ మనం ఎలా అంటాం? సో మనం ఇక్కడ చాలా ఈజీగా 24 అవర్స్ ఉన్న ఫార్మాట్లో టైం చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు? సో 2వ తారీఖు 1వ నెల 7:45కి 7:45 బయలుదేరి ట్రైను ఆ మరుసటి రోజు 4:45కి అయితే రీచ్ అయిందని చెప్పాడు. సో అలా కాకుండా ఇప్పుడు మనం సపోజ్ ట్రైను ఎప్పుడు బయలుదేరింది?
45 నిమిషాలకి మనకి బయలుదేరింది. ఆ మరుసటి రోజు 4:45 నిమిషాలకైతే రీచ్ అయింది. సో అలా కాకుండా సపోజ్ ఒకవేళ ఆ మరుసటి రోజు కూడా 7:45 నిమిషాలకే ట్రైన్ రీచ్ అయింది అనుకోండి. సో ఈ రెండిట్ల మధ్య టైం ఎంత ఉంటుంది? 24 అవర్స్ అయితే పడుతుంది కదా, 24 అవర్స్ పడుతుంది. కానీ అకార్డింగ్ టు క్వశ్చన్ 7:45 నిమిషాలకి మనకి ట్రైన్ రీచ్ అవ్వలేదు. ఎప్పుడు రీచ్ అయింది? 4:45కి రీచ్ అయింది. అంటే 3 గంటలకి ముందే రీచ్ అయిపోయింది. 3 గంటల కన్నా ముందే రీచ్ అయిపోయింది. సో మనం ఈజీగా 24 - 3 చేసుకుంటే ఎంత మిగులుతుంది మనకి? 21 అవర్స్. అంటే ఈ ట్రైన్ మనకి మధ్యాహ్నంలో 7:45 నిమిషాలకు బయలుదేరిన ట్రైను ఆ నెక్స్ట్ డే నాగర్కోయిల్ చేరేటప్పటికి మనకి ఎంత టైం పట్టిందండి? 21 అవర్స్ అయితే టైం పట్టింది. 21 అవర్స్ టైం పట్టింది కాబట్టే మనకి అది 4:45 నిమిషాలకైతే అది రీచ్ అయిపోయింది. సో అలా కాకుండా 24 అవర్స్ పట్టుంటే అది ఎంత సేమ్ టైం వచ్చేస్తుంది. 24 అవర్స్ అంటే ఏంటంటే సేమ్ టైం 07:45 అయితే సేమ్గా వచ్చేస్తుంది. సో దానికన్నా ముందు రీచ్ అయింది కాబట్టి ఎన్ని డిఫరెన్స్ అండి మనకి? 7 to 4 3 అవర్స్ డిఫరెన్స్ కదా. సో అందుకు మనం 3 మైనస్ అయితే చేస్తాం అనమాట. అప్పుడు మనకి ఎంత వచ్చింది? 21 వచ్చింది. మనకి యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఎంత? డిస్టెన్స్ బై టైం కదా. సో డిస్టెన్స్ ఆల్రెడీ మనకు తెలుసు, డిస్టెన్స్ అనేది ఆల్రెడీ మనకు క్వశ్చన్ వచ్చేది. ఇప్పుడు టైం కూడా తెలిసిపోయింది కదా, 21. సో ఈ రెండు మనం డివిజన్ చేద్దాం. సో ఇలాగే మీరు చూసుకోవాలి. 24 అవర్స్ ఫార్మాట్లో టైం చూసి మీరు మైనస్ చేస్తే అక్కడ ఇచ్చింది మీకు ఎంత టైం పట్టింది అనేది మీకు తెలిసిపోతుంది. చూడండి మనకి ఏ టేబుల్ చూద్దాం? 3 టేబుల్ చూడండి. 3 7 మళ్ళీ ఇక్కడ రాస్తాను చూడండి. నేను డిస్టెన్స్ బై టైం 24. సో మనం 3 టేబుల్ చూద్దాం. 3 7 3 3 9 11 ఉంది కదా ఇక్కడ. 3 3 9 అండ్ 2 ఉంటుంది 24. 3 3 9 అండి, ఇంకా 2 ఉంటుంది కదా. 2 + 4 24 కదా. 3 8 25 0 ఉంది కదా, 0. సో ఇప్పుడు ఏమి మిగిలే మనకి? 380/7. 7 1 7 5 35. 7 5 35. ఇంకా మనకి 3 ఉంటుంది 30 కదా. సో 7 4 28. సో 54.2 ఇలా మిగులుతుంది మనకి ఆన్సరు. సో మనకి అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుందండి? ఇక్కడ మనకి ఆల్రెడీ వచ్చేసింది చూసారా ఇక్కడ 54 కిలోమీటర్స్. ఆప్షన్ 1 54 కిలోమీటర్స్ అనేది మనకి కరెక్ట్ అనమాట. మనం ఆల్రెడీ రౌండింగ్ నెంబర్స్లో మనకు తెలుస్తుంది. సో మనకి దగ్గరలో ఉన్నదాన్ని మనం రౌండ్ చేస్తాం కదా. సో 54 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అనమాట. 28 కదా ఇక్కడ. సో మనకి ఇక్కడ 28లో మనకి 2 మిగులుతుంది కాబట్టి మనం 54.2ని రౌండ్ డెసిమల్స్లో రౌండ్ చేస్తే దగ్గరగా మనకి 54 వస్తుంది. సో 54 km/h అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇలాంటివి మీకు ఒక డేకి మొదలయ్యి ఇంకో డేకి రీచ్ అయింది అన్నప్పుడు మీరు 24 అవర్స్ ఫార్మాట్ని తీసుకుని టైంని మీరు మైనస్ చేసుకుంటే మీకు టైం అనేది మీకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ చూడండి, స్కేల్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 110 మీటర్స్. 1 centimeter అనేది 110 మీటర్స్కి ఈక్వల్. సో ఇందాక చేసిన సమ్ లాంటి సమ్ ఇది కూడా మనకి. అయితే ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 లొకాలిటీస్ ఆన్ ది మ్యాప్ ఈజ్ 15 centimeters. 15 centimeters. సో 1 సెంటీమీటర్ మ్యాప్లో మనకు 1 సెంటీమీటర్ అనేది 110 మీటర్స్కి ఈక్వల్ అయినప్పుడు, అలాగే ఇక్కడ 15 సెంటీమీటర్స్ అనే మ్యాప్కి సంబంధించి డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ముందు 15 సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చుకుందాం. 15 సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చుకోవాలంటే సేమ్ ఇందాక చేసినట్లే 15 × 110 చేయాలి. చేద్దాం. 110 × 15. 5 zeros 0 5 5 1 0 0 1 1 0 5 6 1. ఎంత వచ్చిందండి? 1650 మీటర్స్. 1650 మీటర్స్ వచ్చింది. సో ఇక్కడ మనకి కిలోమీటర్స్లోకి మార్చాలి. అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక చెప్పినట్లే
1000 meters కదా. 1 kilometers is equal to 1000 meters. సో 1650 meters by 1000. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలింది ఏంటి మనకి 165 by 100. 165 by 100 ఎలా రాసుకోవచ్చు, 1.65గా మనం రాసుకోవచ్చు డెసిమల్ ఫామ్. పాయింట్ తర్వాత మనకి 2 digits ఉండాలి, 2 zeros. 1.65 కిలోమీటర్స్. ఈ విధంగా అయితే మనం స్కేల్కి సంబంధించి మీటర్స్ అండ్ సెంటీమీటర్స్ సమ్స్ని అయితే మనం ఇలా చేయాలి. నెక్స్ట్ చూడండి, అండి ఇక్కడ మనకి మ్యాపింగ్ స్కిల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఏ స్టూడెంట్ టు అండర్స్టాండ్ స్పేస్. సజెస్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మ్యాప్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ వచ్చేసి చూసారా, స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి, స్టేట్మెంట్ సి అండ్ స్టేట్మెంట్ డి అని. సో ఈ 4 స్టేట్మెంట్లో మనకి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఏ స్టేట్మెంట్ చూడండి, ఏ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఏ మ్యాప్ ఈజ్ ఆల్వేస్ మేడ్ హ్యాస్ సమ్మింగ్ దట్ ఏ పర్సన్ ఈజ్ లుకింగ్ ఎట్ ఏ ప్లేస్ ఫ్రమ్ గ్రౌండ్. కేవలం మ్యాప్ అనేది గ్రౌండ్ టు అప్కి వెళ్ళడానికే మనకి యూజ్ చేస్తామండి, కాదు. పైనుండి కిందికి డౌన్, గ్రౌండ్ టు డౌన్ కావచ్చు, అప్ టు డౌన్ కావచ్చు. మనం ఎటు ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా మనం మ్యాప్ పాయింట్ని అయితే యూజ్ చేస్తాం. కేవలం గ్రౌండ్కి వెళ్ళాలి అని మాత్రమే మ్యాప్ అనేది మనం యూజ్ అయితే చెయ్యం కదా. పైకి వెళ్ళాలన్నా సరే మనం మ్యాప్ రీడింగ్ అనేది యూజ్ చేస్తాం. యూజ్ సింబల్స్ టు షో ఆబ్జెక్ట్స్, వాల్స్ అండ్ రోడ్స్ ఎక్సెట్రా. సో ఇది చూడండి, మనం మ్యాప్లో మనకి రివర్స్కి ఈ విధంగా సింబల్స్ ఉంటాయి. పోస్ట్ ఆఫీస్కి కావచ్చు, ట్రీస్కి, రైల్వే ట్రాక్కి ఒక్కొక్క రకమైన సింబల్ అనేది మనం యూజ్ చేస్తామా, యూజ్ చేయమా, మ్యాప్ పాయింటింగ్లో యూజ్ చేస్తాం. బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్, ఎందుకంటే మనం మ్యాప్లో వాల్స్, రోడ్స్, ఆబ్జెక్ట్స్ని చెప్పడానికి ఒక్కొక్క సింబల్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మ్యాప్ అనేది కేవలం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడానికి మాత్రమే యూజ్ చేయమండి, అప్ లెవెల్కి, డౌన్ లెవెల్కి. సో ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్కి వెళ్ళడానికి ఆల్ డైరెక్షన్స్కి యూజ్ చేస్తామని ఇవ్వాలి ఇక్కడ, కానీ వాడు రాంగ్ ఇచ్చాడు అనమాట ఏ అనేది. సో ఇది రాంగ్, మనకి ఇది కరెక్ట్. అలాగే బి ఏమంటుంది, వి మెజూర్ యాక్చువల్ డిస్టెన్సెస్ అండ్ డెప్త్ ది సేమ్. సో ఇది డెప్త్ అనమాట, డెప్త్ స్పెల్లింగ్, డెప్త్ రాసుకోండి. సో మనకి ఇక్కడ డెప్త్ కావచ్చు, అలాగే డిస్టెన్స్ యొక్క మెజర్మెంట్ సేమ్ అంటున్నారు. ఇది కూడా రాంగ్. మనకి డెప్త్కి వేరే మెజర్మెంట్స్ ఉంటాయి, అలాగే డిస్టెన్స్ని మనం కిలోమీటర్స్లో చూస్తాం, డెప్త్ని ఫీట్స్లో చూస్తాం కదా. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ద నార్త్ ఇన్ ఏ మ్యాప్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ది టాప్ మార్జిన్. అవును, మనకి మ్యాప్లో ఏంటండి, ఎప్పుడు కూడా మ్యాప్ ఇలా ఉంటే నార్త్ అనేది ఎప్పుడు కూడా మనకి టాప్ వైపు ఉంటే చూపిస్తుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి, డి స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో మనకి బిడి అనేది మనకి ఇక్కడ కరెక్ట్. సో బిడి ఎక్కడ ఉంది, ఆప్షన్ 2లో ఉందన్నమాట. సో మనం ఇదైతే పిక్ అయితే చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ చూడండి, ద స్కిల్స్ రిక్వైర్డ్ టు రీడ్ ఏ మ్యాప్ ఇంక్లూడ్. సో అసలు ఒక మ్యాప్ని రీడ్ చేయాలంటే ఎటువంటి స్కిల్స్ అనేవి ఒక స్టూడెంట్కి అవసరం, ఒక స్టూడెంట్కి కావచ్చు, ఒక టీచర్ కావచ్చు అవసరం. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి, డ్రాయింగ్ స్కిల్స్ అనేవి మనకి ఎందుకు అవసరం, మ్యాప్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడడానికి, స్పీకింగ్కి అవసరం. సో ఇది రాంగ్. ఎబిలిటీ టు అండర్స్టాండ్ రిలేటివ్ పొజిషన్ అండ్ ప్లేసెస్. సో ఇక్కడే ఆన్సర్ దొరికిస్తుంది. ఒక మ్యాప్కు సంబంధించి ముందు మనం మ్యాప్ చూసిన వెంటనే మనం అర్థం చేసుకోగలగాలి ఆ మ్యాప్లో ఏ ప్లేస్ ఎక్కడ ఉంది, ఏ డైరెక్షన్లో ఎక్కడ ఉందని చెప్పి. సో ఎక్సలెంట్ డ్రాయింగ్ పెయింటింగ్ స్కిల్స్ అవసరం ఏమీ లేదు. ఎబిలిటీ టు యూజ్ క్యాలిక్యులేషన్స్ అసలు మ్యాప్లో ఎందుకు యూజ్ చేస్తాం. సో మనకి ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అండి. నెక్స్ట్ చూడండి, సో ఇది ఎక్కువగా రిపీట్ అయింది, ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో బాగా రిపీట్ అయింది. సో ఇది డైరెక్షన్ సంబంధించి క్వశ్చన్. మీకు సీటెడ్ పేపర్లో డైరెక్షన్ సంబంధించి క్వశ్చన్ వచ్చిందంటే మీ మైండ్లో వెంటనే ఇది వచ్చేయాలి, ఈ డైరెక్షన్ సింబల్ అనేది రావాలి, తప్పకుండా రావాలి. వెంటనే డైరెక్షన్స్ క్వశ్చన్ వచ్చిన వెంటనే మీ మైండ్లో తిరగాలి. మీకు వెనకాల రఫ్ పేజ్ అయితే ఉంటుందన్నమాట, ఆ రఫ్ పేజ్లో అయినా మీరు చేసుకోవాలి, వేసుకోండి తప్పకుండా. ఒకసారి డైరెక్షన్ చూద్దాం. సో మనకి డైరెక్షన్లో నార్త్ అండి, సౌత్, ఈస్ట్, అలాగే వెస్ట్. సో మనకి ఈస్ట్ సైడ్ సన్ రైజ్ అవుతుంది, వెస్ట్ సైడ్ సన్సెట్ అయితే అవుతుంది. సో అయితే ఇక్కడ నార్త్కి ఈస్ట్కి మధ్య నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఉంటుంది, వెస్ట్కి నార్త్కి మధ్య నార్త్ వెస్ట్ డైరెక్షన్, అలాగే వెస్ట్ అండ్ సౌత్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్
సౌత్ అండ్ ఈస్ట్కి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మీరు డైరెక్షన్ సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన సింబల్. సో అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఏమడుగుతున్నారు, ఏ పర్సన్ లివింగ్ ఇన్ ఏ గాంధీధామ్ గుజరాత్. సో గుజరాత్లో ఒక డిస్ట్రిక్ట్ పేరు అనమాట, ఏంటి అది, గాంధీధామ్. గాంధీధామ్ అనే ఒక డిస్ట్రిక్ట్లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. సో ఆ వ్యక్తి ఏం చేయాలనుకున్నాడంటే ఫస్ట్ భోపాల్ని చూడాలనుకుంటున్నాడు. భోపాల్ ఎక్కడుంది, మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లో ఉన్న భోపాల్ని చూసి ఆ తర్వాత మనకి సౌత్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైదరాబాద్. సో అప్పటికి ఏంటి మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోలేదు, మేడం ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటున్నారు అన్నమాట. ఇది 2013లో ఇచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ తెలంగాణని మెన్షన్ చేయాలన్నమాట. ఇప్పుడు కనుక క్వశ్చన్ మీకు ఇస్తే తెలంగాణని మెన్షన్ చేసి వస్తాడు. 2013 పేపర్లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఫస్ట్ ఆ పర్సన్ భోపాల్ వెళ్ళాలనుకుంటున్నాడు, మధ్యప్రదేశ్లోని భోపాల్కి వెళ్ళి ఆ తర్వాత మనకి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకుంటున్నాడు అనమాట. డైరెక్షన్ తెలియాలంటే ఈ డైరెక్షన్ సింబల్ అనేది మీ మైండ్లో ఉండాలి. అండ్ మ్యాప్ పాయింటింగ్ కూడా మీకు తెలియాలి. చూడండి మ్యాప్ కూడా మీకు తెలియాల్సి ఉంది. చూద్దాం. సో ఇక్కడ తను ఎక్కడున్నాడండి, ఎక్కడున్నాడు ఆ పర్సన్, గుజరాత్లో ఉన్నాడు. గుజరాత్ ఎక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ ఉంటుంది. సో గుజరాత్ నుండి తను ముందు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, మధ్యప్రదేశ్లోని భోపాల్కి వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే మధ్యప్రదేశ్ ఎక్కడుంది మనకి, డైరెక్షన్ వేసుకుంటే ఎక్కడుందండి, ఈస్ట్ సైడ్ ఉంది. మధ్యప్రదేశ్ ఎక్కడుంది, ఈస్ట్ సైడ్ ఉంది. అంటే ముందు తను తన ఉన్న ప్లేస్ ఏదైతే గుజరాత్ గాంధీధామ్ నుండి ఈస్ట్ వైపుకి రావాలి, టువర్డ్స్ ఈస్ట్ అనమాట. ఈస్ట్ వైపుకి వచ్చి ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణ ఎక్కడుంది, సౌత్కి ఉంది. టువర్డ్స్ ఈస్ట్, ముందు ఈస్ట్ డైరెక్షన్లో ప్రయాణం చేసి ఆ తర్వాత సౌత్కి అయితే తను రావాల్సి ఉంటుంది. అది ఆప్షన్ మనకి. ఆ ఆప్షన్ ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ దెన్ టువర్డ్స్ సౌత్. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుందండి. ముందు ఈస్ట్ వైపు మధ్యప్రదేశ్లోని భోపాల్కి ప్రయాణం చేసి ఆ తర్వాత కిందకి టువర్డ్స్ సౌత్కి వస్తే తను హైదరాబాద్కి రీచ్ అవుతాడు. సో చూసారా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది మ్యాప్ పాయింట్ డైరెక్షన్ అనేది. మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేటు, నైబరింగ్ స్టేట్స్ గురించి మీకు తెలియాలి. ఇండియా మ్యాప్ మీ మైండ్లో ఉండాలి. ముఖ్యంగా సోషల్ వాళ్ళకి చెప్తున్నాను, సీటెడ్ పేపర్ 2 సోషల్ వాళ్ళకి, పేపర్ 1 వాళ్ళకి కూడా తప్పకుండా మైండ్లో మ్యాప్ అనేది ఉండాలండి. సో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మన స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఎన్ని అన్నది. తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అసలు చూస్తాను ఎంతమంది చెప్తారో నాకు కామెంట్ చేసి కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ అవర్ ఇండియా అనమాట, ఇండియాకి సంబంధించి. చూడండి నెక్స్ట్ నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ కేరళ ఆర్. సో మనకి కేరళకి సంబంధించి నైబరింగ్ స్టేట్స్ ఏంటండి, కేరళ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది కదా కేరళ. 2 ఉన్నాయి మనకి కేరళ నైబరింగ్ స్టేట్స్. ఏంటి అవి, ఒకటి తమిళనాడు అండ్ కర్ణాటక, 2 ఉన్నాయి. సో ఆప్షన్ 4 అండి. కర్ణాటక అండ్ తమిళనాడు, ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి నైబరింగ్ స్టేట్స్ అండి. సో జమ్మూ కాశ్మీర్ ఇక్కడ ఉంది మనకి, ఏముందండి హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్ అండ్ లదక్ ఉంది. సో లదక్ అనేది మనకు అసలు ఆప్షన్లోనే లేదు. సో హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్. సో హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్ అనేది మనకి ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అందుకే మ్యాప్ పాయింటింగ్లో స్టేట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది మీకు తెలియాలి. చూడండి ఇక్కడ మనకి మ్యాప్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ మీకు తెలియాలండి. స్టేటు, ఏ స్టేట్ ఎక్కడుంది, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ గురించి తెలియాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మ్యాప్కి సంబంధించి మనకి ఇక్కడ చూసారా అరేబియన్ సీ, ఈ పక్కన అరేబియన్ సీ, ఈ పక్కన బే ఆఫ్ బెంగాల్. ఎక్కువ మీకు సౌత్ సంబంధించి ఎక్కువ అడుగుతుంటాడు. బే ఆఫ్ బెంగాల్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. అలాగే అరేబియన్ సీకి సంబంధించి మనకి మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, అలాగే కేరళ కూడా ఉంది. చూడండి అరేబియన్ సీ. సో దీనికి సంబంధించి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. అలాగే ఇది రివర్ మ్యాప్ అనమాట. రివర్కి సంబంధించి మీరు చూడొచ్చు రివర్ మ్యాప్. మనకి క్వశ్చన్స్ అయితే రావు, బట్ మనం చదువుకుని వెళ్ళడం బెటర్. మీకు జస్ట్ చూస్తారని చెప్పి ఇది ఈ పీడిఎఫ్ తోటి ఇంక్లూడ్ చేసి ఇచ్చాను. సో ఈ పీడిఎఫ్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి.
నేను మీకు వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో దీన్ని షేర్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా. సో ప్రతిదీ నేను కవర్ చేశాను. మ్యాప్కి సంబంధించి డైరెక్షను అలాగే డిస్టెన్స్ అంటే యావరేజ్ స్పీడ్ అడుగుతాడు. సో టైం అనేది అలా 24 అవర్స్ని అలా ఫార్మాట్గా ఫామ్ చేసి మీరు మైనస్ చేస్తే మీకు టైం అనేది తెలుస్తుంది. సో ఇది ఓవరాల్ వీడియో. నెక్స్ట్ వీడియో ఇంకో టాపిక్ని డిస్కస్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.